హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నా వెల్కమ్ బ్యాక్ టు కీస్ పిట్ట స్వప్న బ్లాగ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఏంటి స్వప్న ఇలా దర్శనం ఇచ్చింది అనుకుంటున్నారా చెప్పాను కదా కార్తీక పౌర్ణమి అని సో వత్తులు కాలవడానికి సిద్ధంగా ఉన్నాను అదంతా కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నా ఇప్పుడే షూట్కి వచ్చిన టకటక పని చేసుకొని ఇగో మీ ముందుకు వచ్చేసరికి గీ టైం అయింది నేను ఎట్లెట్ట చేస్తానో సుద్దురు పార్రి నేనైతే ఒక 5 సంవత్సరాల నుంచి వత్తులు కలుస్తానండి ఈ 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా నాకు పెద్దగా తెలియదు దీని గురించి కానీ ఇక మమ్మీ ఉన్ను పిన్ని చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను గాలుస్తున్నా ఏంది తులసి కోట మీద ఉసిరికాయలు పెడుతుంది స్వప్న అనుకుంటున్నారా వత్తులతో పాటు ఒక 11 తులసి చుట్టూ జ్యోతులు వెలిగిస్తాను ఉసిరి జ్యోతులు అందుకే పెడుతున్నానండి కింద కాకుండా తులసి కోట మీద పెట్టుకుంటే బాగుంటుంది అని అక్కడ వెలిగిస్తాను కింద వెలిగిస్తాను చూడండి బాగుంటుంది కార్తీక మాసం అంతా ఉపవాసాలుండి భక్తితో పూజలు చేసుకుంటే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు ఇక కొందరికి వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు వీలు కాని వాళ్ళు ఏం చేస్తారు పౌర్ణమి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉండి గుడికి పోయొచ్చి వత్తులు కాల్చుకునేటోళ్ళు వత్తులు కాల్చుకుంటారు కాల్వని వాళ్ళు ఏం చేస్తారు ఉపవాసం ఉండి గుడికి పోయేస్తారు సో ఇక నేనైతే ప్రతిసారి పొద్దున్నే కాల్చేదానండి 4:30 వరకే కాల్చేదాన్ని కాకపోతే ఈ సంవత్సరం గ్రహణం వల్ల ఒకరోజు ముందు అదే రోజు మార్నింగ్ కాల్చుకోవచ్చు అని అంటే అదే గజిబిజిలో షూటింగ్ పెట్టుకున్నా ఇక షూటింగ్ పెట్టుకున్నాక అక్కడికి పోయిన తర్వాత మా మమ్మీ ఫోన్ చేసి ఇవాళనే కాల్వాలి బిడ్డ అయ్యగారిని అడగచ్చిన అన్నాక తొందర షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంట్లో పనంతా చేసుకొని ఇగో ఇక్కడ తులసి కోట దగ్గర రెడీ చేసుకొని వత్తులు కాలుస్తున్నాను ప్రతి ఇయర్ ఇంతకంటే మంచిగా డెకరేషన్ చేసుకునేదాన్ని ఎందుకంటే ఇంట్లోనే ఉంటా కాబట్టి డెకరేషన్ చేసుకోవడానికి మంచి టైం దొరికేది ఇక డే అంతా ఉపవాసమే కాబట్టి 3:30 అట్లా మంచిగా స్టార్ట్ చేసి మంచిగా నిండుగా తులసి కోట దగ్గర పసుపుతోటి డెకరేషన్ చేసి మంచిగా చేసుకునేదాన్ని బట్ ఈ సంవత్సరం నాకు కొంచెం వీలు కాలేదు సో ఇక ఉన్నంతలా చేసేసిన ఇక వత్తులు కాలుతాన్నా చూడుర్రి అవును మీ అందరికి ఒక డౌట్ రావాలి ఇంకా వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఎందుకు స్వప్న ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకుంటూ కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది అన్న ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా ఏం లేదండి ఇవాళ పండగ కదా చుట్టూరా ఏమంటారు బాక్సుల సౌండ్ సో అవన్నీ పాటలు భక్తి పాటలు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు కదా అందరూ ఆ సాంగ్స్ వింటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి వాయిస్ కట్ చేసి మళ్ళీ అదర్గా వాయిస్ ఇస్తున్నా సో ఏమనుకోకండి మీకు ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ సో చూడండి జ్యోతులు అయితే వెలిగిస్తున్నా
అలా జ్యోతులు వెలుగుతుంటే ఎంత మంచిగా ఉన్నదో నాకైతే మస్తు అనిపిస్తుంది. అందులో వత్తులు కూడా ముట్టించిన, ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇగో ఈమెవరబ్బా వచ్చి కూర్చున్నది అనుకుంటారా? ఆమె మా ఇంటి పక్కన ఉంటుందండి. అలా పూజ అయిపోయింది. ఇక నేను పూజ చేసుకుంటున్నా కదా, క్లైమాక్స్లో నా దగ్గరికి వచ్చింది. సో ఇక కంప్లీట్ అయినట్టే. జ్యోతులు వెలిగించిన, వత్తులు వెలిగించిన, ఇక కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెడితే ఒక పని అయిపోతుంది. మొత్తానికైతే మంచిగా చేసిన అనుకుంటానా. ఇక మొక్కుకుంటానా, దేవుడా కొంచెం మనశ్శాంతిని ప్రసాదించుర్రి అని. నాకైతే మంచిగా అనిపిస్తుంది. కంప్లీట్ అయింది. అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెడితే కంప్లీట్. చూడుర్రి బాగుందా? ఇదంతా మీకు చూపిద్దామన్నట్టుగానే వీడియో పెట్టిన, దీంట్లో ఏం లేదు. ప్రతిదీ నేను చేసే ప్రతిదీ మీకు చూపించాలి అన్న ఒక కోరికతోటి అంతే. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ సపోర్ట్ని ఇట్లనే ఉంచుర్రి, మీ ఎంకరేజ్మెంట్ని ఇట్లనే ఉంచుర్రి. నన్ను ఇంకా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసిరు కదా, మొత్తానికైతే పూజ కంప్లీట్. ఇక అయిపోయింది. కొబ్బరికాయ కొట్టిన, ప్రసాదం పెట్టిన, అంతా అయిపోయింది. చూసిరా ఎంత మంచిగా ఉన్నదో. ఇదన్నమాట ముచ్చట. చూసిర్రా, మా ఇంటి ఓనర్ ఆంటీ ఉన్ను ఇంట్లో ఉండే ఇందాక చూసిర్రు కదా రజిత, ఆమె ఇద్దరు కలిసి ఒకే దగ్గర కాల్చిర్రు. సో వాళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నారు. మంచిగా ఉంది కదా, నాకైతే నచ్చింది. ముగ్గేసుకోవడం, దాని చుట్టూ ప్రమిదలు పెట్టుకోవడం బాగుంది. అది వాళ్ళ తులసి కోట. చూసిరా ఇద్దరు కలిసి ఎంత మంచిగా చేసిర్రో. చూసిర్రు కదా, పూజ అయితే అంత కంప్లీట్ అయిపోయింది. సో ప్రసాదం తింటున్నా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు వంట చేసుకోవాలి. టైం 8 అవుతుంది. సో ఇక వంట చేసుకుంటే తిని కాసేపు పడుకోవచ్చు. ఓకేనా? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సరేనా? మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్.